ఈ రోజుల్లో ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక సినిమాలో ఎంత స్టార్ కాస్టింగ్ ఉన్నా సరే ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమా రూరల్ ఆడియన్స్ వరకు వెళ్ళడం చాలా కష్టం. అందుకే ఒక సినిమాకు పనిచేసిన నటీనటులు ఆ సినిమాను ఎంత ప్రమోట్ చేస్తే ఆ సినిమాకు అంత రీచ్ ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సినిమాలు మనకు నిరూపించాయి కూడా. తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. అలాగే తండేల్ సినిమా 110 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే వారు చేసిన ప్రమోషన్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని మనం చెప్పాలి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఈ వీక్ 2 తమిళ సినిమాలు మనకు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అయితే మొత్తంగా చూసుకుంటే 4 సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అయితే 2 తెలుగు 2 తమిళ్ మూవీస్. అయితే విచిత్రం ఏంటంటే ఆ 2 తమిళ సినిమాలకు తెలుగులో మంచి టాక్ వస్తోంది. అందులో ఒకటి ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఇంకా రెండవది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ 2 సినిమాలకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే వాస్తవానికి సినిమాలో ఉన్న కంటెంట్ కు బయట వస్తున్న టాక్ కు ఏమాత్రం పొంతన లేదన్నమాట. ఈ 2 సినిమాలకు తెలుగులో ప్రమోషన్స్ చాలా డల్ గా ఉన్నాయి. అయితే మంచి కలెక్షన్స్ రావాలంటే ఈ ప్రమోషన్స్ ఏ మాత్రం సరిపోవు. ధనుష్ లాంటి స్టార్ హీరో కమ్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమా అయినప్పటికీ జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాకు సరైన ప్రమోషన్స్ చేయలేదు. మరోవైపు లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీకి కూడా తెలుగులో మంచి పబ్లిసిటీ చేయలేదు. ప్రమోషన్ సరిగ్గా చేయకపోవడం వల్లే ఈ 2 సినిమాలకు తెలుగులో బుకింగ్స్ డల్ గా కనిపిస్తున్నాయి. అయితే అసలు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఒక సినిమా బాగుంటే అది ఎలా అయినా హిట్ టాక్ తెచ్చుకుంటుంది, అది వేరే విషయం. కానీ అదే సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలంటే మాత్రం సినిమా బిఫోర్ రిలీజ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. మరి ఇప్పటికైనా ఈ విషయంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెడితే ఆక్యుపెన్సీలు అలాగే కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.